ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఆమెన్. హల్లెలూయా. ఆసాపు గారు వాక్యం ద్వారా మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మరి నిజంగా ప్రియ సహోదర, ప్రియ సహోదరి, భక్తిహీనులను దేవుడు ఏమాత్రము సహింపడు. మన దేవాది దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. భక్తిహీనుల కొమ్ములను విరిచివేయువాడు, విరగొట్టును. ప్రియ సహోదర, సహోదరి, ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ పెందలకడని లేచి ఆయన సన్నిధికి వెళ్ళుటకు వేగిరపడాలి. ఉత్సాహముగా దేవుని ఆలయానికి వెళ్ళవలసిన రోజు గనుక ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనకు ఎన్ని పనులు ఉన్నా వాటి అన్నిటినీ వాయిదా వేసుకొని ఆయన సన్నిధికి తప్పకుండా వెళ్ళవలేను. ఆయన ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి. ప్రియ సహోదర, సహోదరి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనము నిజముగా ఇంతవరకు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆయన ఇచ్చిన ఉచిత కృప. ఎంతోమంది అనారోగ్యములకు గురి అయినారు. ఎంతోమంది ఆహారము లేక అలమటిస్తున్నారు. ఎంతోమంది సొంత గృహము లేక అల్లాడుచున్నారు. మరి నిజముగా ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనకు తగినంత సౌకర్యమును కల్పించిన ఆ దేవాది దేవుని ఎలా స్తుతించి ఆరాధించాలి? గంభీర ధ్వని గల తాళములతో స్తుతించాలి, కరతాళ ధ్వనులతో స్తుతించాలి, వాయిద్యములతో స్తుతించాలి, స్వరమెత్తి స్తుతించాలి. ప్రియ సహోదర, సహోదరి, గొంతెత్తి పాటలు పాడాలి. మనము నమ్ముకున్న మన దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపును, దయచూపును, కరుణించును, కాపాడును. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన భక్తిహీనుల కొమ్ములను విరగొట్టువాడు. భక్తిహీనులు అనుకుంటారు దేవుడు లేడు, మన ఇష్టానుసారంగా మనము జీవించవచ్చు, మన సొంత తెలివి చేత, మన సొంత జ్ఞానముతో అన్నీ సరిచేసుకోవచ్చు, ఇష్టము వచ్చినట్లు త్రాగవచ్చు, ఇష్టము వచ్చినట్లు తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు పలకవచ్చు, ఇష్టము వచ్చినట్లు వ్యభిచారం చేయవచ్చు, ఇష్టము వచ్చినట్లు దొంగతనము చేయవచ్చు అని భక్తిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు నీతిమంతుల కొమ్ములను హెచ్చింపచేయువాడు. భక్తిపరుల కొమ్ములను హెచ్చింపచేసే దేవుడు. యథార్థవంతుల కొమ్ములను హెచ్చింపచేసే దేవుడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, భక్తిహీనులు ఎంత ఉన్నత స్థితిలోకి ఎదగాలని ఆలోచించినా, వారు క్షేమంగా ఉండాలని ఆలోచించినా, దేవునికి విరుద్ధముగా ఏ పని తలపెట్టినా, నీతిమంతులను, యథార్థవంతులను ఇబ్బందులకు గురి చేసిన, వారిని హింసించిన భక్తిహీనుల యొక్క కొమ్ములను దేవుడు విరగొట్టును అని ఖచ్చితంగా దేవుడు వాక్యము ద్వారా తెలియజేయుచున్నారు. బైబిల్ గ్రంథములో వ్రాసిన వాక్యములు తప్పకుండా నెరవేరుతాయి. ప్రియ సహోదర, సహోదరి, నీవు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. ఆ దేవాది దేవుడు నీతిమంతుల కొమ్ములను హెచ్చింపచేసే దేవుడు. ఆయన మనలను హెచ్చించినప్పుడు మన స్థితి మారుతుంది, ఉన్నత స్థితిలో ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.